చేస్తున్నారు. వారి కాంచన నగరానికి వెళ్ళేటువంటి ప్రయత్నం, వెళ్ళేటువంటి దారి మధ్యలో ఉండేటువంటి దేవాలయాలన్నీ కూడా సందర్శిస్తున్నారు. అక్కడ ఉండేటువంటి దేవతార్చన చేస్తూ చక్కగా వారి ప్రయాణం చేస్తూ ఉన్నారు. భగవంతుడు వాళ్ళిద్దరిని పరీక్షించదలిచాడు. వారిద్దరిని కూడా భగవంతుడు పరీక్షించదలిచి ఒక సన్యాసి రూపాన్ని ధరించి మరలా ఈ మామ అల్లుడు ఇద్దరు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వారిని అడుగుతున్నారు, ఏమయ్యా మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ పడవలో ఏమున్నాయి అని అడిగాడు. అడగగానే ధన గర్వముచే ఉన్నటువంటి వారై పరిహాసముగా సమాధానం ఇచ్చారు ఆ సన్యాసి. ఏమయ్యా మా పడవలో ఏముంటే ఇంకెందుకయ్యా, దొంగతనం చేయడానికి అపహరించడానికి ప్రయత్నం చేస్తున్నావా, పోవయ్యా మా పడవలో ఆకులను తప్ప మరేమీ లేవు అన్నారు. వెంటనే ఆ సన్యాసి ఏం చేశాడు, తథాస్తు అని వచ్చేసాడు అక్కడి నుంచి. వీళ్ళేమో చక్కగా స్నానం చేశారు, వాళ్ళు చేసుకునే పూజ ఏదో చేసుకున్నారు. మరలా వారి ప్రయాణాన్ని కొనసాగించడానికి పడవ ఎక్కారు. పడవ ఎక్కే సమయానికి బరువుగా ఉండవలసినటువంటి పడవ కాస్త తేలిగ్గా తేలాడు. వెంటనే సంచులు వైపు చూశారు, ధనానికి బదులు ఆకులు. మూర్ఛిల్లి పడిపోయారు, ఏడ్చారు, బాధపడ్డారు, అనేక రకాలు. ఆ అల్లుడు చెప్తున్నాడు మామతో, మనం ఆ సన్యాసితో పరిహాసంగా మాట్లాడాము కాబట్టి మన ధనమంతా కూడా ఆకులుగా మారిపోయాయి. మరి మన ధనం మనకు తిరిగి రావాలంటే ఆ సన్యాసి అనుగ్రహించాలి. కాబట్టి ఆ సన్యాసి ఎక్కడున్నాడో మనం వెతుకుదామని చెప్పు నలుదిక్కుల గాంచి ఒక వృక్షము కింద, వటవృక్షము కింద కూర్చొని ఉండేటువంటి సన్యాసిని దర్శించారట. అక్కడికి వెళ్ళారు. వెంటనే ఏమనుకున్నారు మామానుడు ఇద్దరు, వచ్చింది మరెవరో కాదయా సత్యదేవుడే. ఎందుకని ఫస్ట్ మనకు కలిగిన కష్టం కూడా సత్యదేవుని వ్రతం చేయకపోవడం వల్లే కదా కలిగింది. కాబట్టి మనల్ని పరీక్షించడానికి ఆయన వచ్చాడచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు మామాలుడు ఇద్దరు కూడా. మా అపరాధాన్ని క్షమించి మా అజ్ఞానాన్ని తొలగించి మమ్మల్ని రక్షించు తండ్రి అని చెప్పి ఆ స్వామికి ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేశారో ఆ భగవంతుడు సంతుష్టుడయ్యాడు. అందుకే మనం ఎన్ని గంటలు వ్రతాలు యజ్ఞాలు చేసినా లాస్ట్లో ఏం చేస్తాం, సాష్టాంగ నమస్కారం చేస్తాం. ఆ సాష్టాంగ నమస్కారం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ప్రసన్నం చెందుతాడు భగవంతుడు. కాబట్టి ఆ 8 అంగాలు భూమికి తాగేట్టుగా నమస్కారం చేశారు మామాలుడు ఇద్దరు కూడా. ప్రసన్నం చెందాడు. ఇంకెప్పుడు ఇలాంటి అపరాధాలు చేయమని ఆ స్వామిని ప్రార్థించారు. చక్కగా వారి ధర్మంతా కూడా తిరిగి ఇచ్చాడు. వారు అక్కడి నుంచి బయలుదేరారు కాంచన నగరానికి రావడానికి. కొన్ని నెలలు ప్రయాణం చేశారట. చేసిన తర్వాత వారి కాంచన నగరం వారి కంటికి కనపడుతూ ఉంది. ఒక దూతను పిలిచి, నాయన ఆ కనపడుతున్నది మా కాంచన నగరం, మా యొక్క రాక మా భార్య కుమార్తెలకు తెలియజేయాలన్నారు. ఆ దూత హడావిడి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చూసే సమయానికి ఆ తల్లి కుమార్తె ఇద్దరు సత్యదేవుని వ్రతం చేస్తున్నారు. వెంటనే వాళ్ళకి చెప్తున్నాడు, అమ్మా నీ భర్త అల్లుడు మరికొద్ది సేపట్లో ఓడరేవుకు రాబోతున్నారు, వారికి స్వాగతం పలకడం కోసం మీకు తెలియజేయమన్నారు అని చెప్పాడు. వెంటనే ఆనందించారు ఆ తల్లి కుమార్తె ఇద్దరు కూడా. కొన్ని సంవత్సరాల తర్వాత భర్త అల్లుడు ఇంటికి రాబోతూ ఉన్నాడు. మన పిల్లాడు హాస్టల్ నుంచి వస్తుంటే అదే కదా మనకు ఆనందం, అబ్బా 10 రోజులు ఉంటాడు వాడికి అన్నీ వండి పెట్టచ్చు అని. అలాగే వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. భర్తని చూడాలి అనేటువంటి ఆనందంలో, ఆతృతలో హడావిడిగా వ్రతం చేసేశాడు. మనం రోజు పూజ చేస్తాం కదా ఇంట్లో, ప్రతిదీ మనం పోల్చుకోవచ్చు. మనం చేసేటువంటి నిత్యకృత్యాలు మనం కూడా ఏం చేస్తాం, ఆఫీస్ టైం అయిపోతుంది, ఏదో 2 పూలు అక్కడ పెట్టేసి 2 అగరబత్తిలు వెలిగించి అలా చూపించేసి ఒక బెల్లం ముక్కో లేదా ఒక పండు అక్కడ పెట్టేసి ఆ స్వామికి అలా చూపించి నమస్కారం చేసుకుని హడావిడి వెళ్ళిపోతాం. అలాగే ఆ తల్లి కుమార్తె ఇద్దరు కూడా భర్తను చూడాలనేటువంటి ఆతృతతో హడావిడిగా వ్రతం చేసింది. తల్లి ముందుగా పూర్తి చేసి కుమార్తెను కూడా అమ్మా నేను ముందుగా వెళ్తున్నాను, నువ్వు కూడా నీ వ్రతాన్ని పూర్తి చేసుకొని రామ్మా అని చెప్పి వెళ్ళింది. భర్తకు స్వాగతం పలికింది, ముచ్చటిస్తుంది. మరికొద్ది సమయానికి కుమార్తె కూడా వచ్చింది ఓడరేవుకి. అలా వచ్చే సమయానికి తన భర్త ఉన్నటువంటి నావ కాస్త తన కళ్ళ ముందే నీట మునిగిపోవడం మొదలైంది. అది చూస్తూ ఆ కుమార్తె బూర్న విలపిస్తూ ఉన్నదట, అయ్యో నా భర్త ఉన్నటువంటి నావ పడవ నీట మునిగిపోతూ ఉన్నదే, కాబట్టి నేను కూడా నా భర్త యొక్క పాదుకలు కైకొనడం కోసంగా సతీ సహగమనాన్ని పొందుతాను. ఆ రోజుల్లో భర్త ఉంటేనే భార్య, కాబట్టి ఈ నీట మునిగి నేను చచ్చిపోతాను, నా భర్త యొక్క పాదుకలను కైకొంటాను అని తను కూడా నీట మునిగేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇది చూసినటువంటి ఆ వైశ్యుడు పరమాత్మను ప్రార్థించాడు, అయ్యా మా అపరాధాన్ని క్షమించి నా కుమార్తెను అల్లుడిని రక్షించమని ప్రార్థించాడు. వెంటనే ఆకాశవాణి నుండి కొన్ని మాటలు వినిపించాడు. ఏంటా మాటలు, నాయన నీ కుమార్తె వ్రతం పూర్తిగానే చేసింది, కానీ
నా ప్రసాదం తీసుకోవడం మర్చిపోయింది. చూడండి, ప్రసాదం అంటే ఎంత మహిమాన్వితమైనటువంటిదో. ఆ ప్రసాదం తీసుకోకపోవడం వల్ల అంత కష్టం కలిగింది ఆ కుమార్తె. ప్రసాదం తీసుకొని వచ్చినట్లయితే అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పారు. వెంటనే పరుగున ఇంట్లో ఉన్నటువంటి పూజాస్థలానికి వెళ్ళింది. చక్కగా ఆ అపరాధ క్షమా ప్రార్థన అంతా కూడా భగవంతునికి చెప్పుకొని అక్కడ ఉండేటువంటి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి ఓడరేవుకు వచ్చింది. వచ్చే సమయానికి తన భర్త క్షేమంగా ఓడరేవుకు చేరుకున్నాడు. ఇంకా అది చూసి ఆనందంలో తండ్రితో ఉంటుంది, ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, నా భర్త వచ్చాడుగా, క్షేమంగా ఇంటికి పోదాం పైన. వెంటనే తన తండ్రి చెప్తున్నాడు, అమ్మా ఈ క్షణము ఇక్కడే సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించాలి. మొట్టమొదటిసారి వైశ్య దంపతులు చేసినటువంటి వ్రతము ఆ ఒడ్డును చేయడం జరిగింది. అంతవరకు భర్త లేకుండా తల్లి కుమార్తె చేశారు, కానీ దంపతులు ఇద్దరు కూర్చొని చేయలే. మొట్టమొదటిసారి దంపతి సమేతంగా ఆ వైశ్య దంపతులు ఆ ఒడ్డున వారి బంధువులని మిత్రులను అందరినీ పిలుచుకొచ్చి ఆ క్షణమే సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించి, అది మొదలు ప్రతి మాసము కూడా విడవకుండా సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ అంత్యమున మోక్షాన్ని పొందారట ఆ వైశ్య దంపతులు కూడా. మనం కూడా ఎప్పుడైతే ఈ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాలు ఆచరిస్తామో అంత్యమున భగవంతుడు మనకు కూడా మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. ప్రసాదం లభిస్తేనే భగవంతుడి అనుగ్రహం లభించినట్టు. ప్రసాదం మనం చాలా దేవాలయాలకు వెళ్తూ ఉంటాం, ప్రసాదం దొరకదు. మనకి దొరకలేదంటే ప్రసాదం దొరికే వరకు నువ్వు రా అని అర్థం. దాన్ని ప్రసాదం దొరికే వరకు నువ్వు రా అని అర్థం. తిరుమల వెళ్ళాం, ఏం జరిగింది? 2 లడ్లే దొరికాయి, తృప్తిగా రాము. మళ్ళీ అటు దోసుకొని ఇటు దోసుకొని పత్తేవాలి, ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ మనం లడ్డు ఇవ్వాలి. అది ఎక్కడ మన ఇక్కడ ఏదో స్వీట్ స్టాల్ ఉంది, అదేంటి నెల్లూరులో ఫేమస్ స్వీట్ స్టాల్. ఆ స్వీట్ కోట్లో కొనుక్కొచ్చి మనం ఇంటి పక్కన వాళ్ళకి ఇస్తూ ఉంటాం, పుట్టినరోజులు అయితే ఏదైతే. తిరుమల వెళ్ళి ప్రసాదం కూడా అలా తెచ్చేస్తున్నాం మనం. ఎంత తప్పది, పాపమా కాదు? ప్రసాదం ఈ ప్రసాదంగానే ఇవ్వాలి, లడ్డుగా ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. చాలామంది తెలియక మీకు లడ్డు, మీకు 10 లడ్లు, మీకు 20 లడ్లు అంటారు. చాలా తప్పు. ప్రసాదం ప్రసాదంగా ఇవ్వాలి, ప్రసాదం ప్రసాదంగానే స్వీకరించాలి. అలా ఎప్పుడైతే మనం చేస్తామో మన వెనక ఉన్నటువంటి వారికి ప్రసాదం లభిస్తుంది. మనకు దొరికింది, మన వెనక ఉన్న వారికి కూడా ప్రసాదం దొరకాలి అంటే ఈ నియమాన్ని మనం పాటించాలి, అప్పుడు అందరికీ ప్రసాదం లభిస్తుంది. కాబట్టి ఆ ప్రసాదం అంత మహిమాన్వితమైనటువంటిది. మనం వ్రతం చేసుకొని మన ఇంటికి వచ్చినటువంటి అతిథికి మనం ప్రసాదం ఇస్తే వారు కూడా వ్రతం చేసినంత ఫలితం వారికి లభిస్తుంది. కాబట్టి బంధుమిత్రాదులు అందరితో కలిసి వ్రతాన్ని ఆచరించమని చెప్తూ ఉన్నారు. ఏతత్రేవాకాండే చతుర్థోధ్యాయః సమాప్తః. చతుర్థోధ్యాయానంతరం సంభవిత ఫల నివేదనాన్ని సమర్పయామి.